నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఫిబ్రవరి మాసంలో 11వ తేదీ 2026 ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉదయం 10:53 వరకు అనురాధ నక్షత్రం 3-4 పాదాలు మరియు ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం 1-2 పాదాలలో ఉంటారు. ఈ చంద్రుడు ఈ గ్రహస్థితి ఆధారంగా ఖగోళంలో ఇతర గ్రహాలు మిథున రాశిలో గురు సంచారం, సింహరాశిలో కేతు సంచారం, మకర రాశిలో రవి కుజ సంచారం, అయితే కుంభరాశిలో రాహు శుక్రబుధ సంచారం, మీనరాశిలో శని సంచారం. వీటి ఆధారంగా 12 రాశుల వారికి కూడా ఫలితాలు, పరిహారాలు, ప్రమాద సూచనలు, ఇంకా ఏదైనా జాగ్రత్తలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఆర్థికంగా భారీ ఆదాయం ఉంటుంది. వృత్తిలో కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారంలో అమ్మకాలు, కొనుగోళ్లు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థులు ఏకాగ్రత వహించాలి. ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మేషరాశి వారికి అనుకూలంగా లేదు. ఇక వృషభ రాశి వారికి వృత్తిలో విప్లవాత్మక మార్పులు అయితే సంభవించే అవకాశం లేదా ఆకస్మిక ప్రమోషన్ పొందే అవకాశాలు, ఈ విధంగా ఏదైనా సరే సడన్ చేంజెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, వృత్తిలో ఉన్నవారికి. ఇక రిలేషన్స్ అయితే చాలా బాగుంటాయి. వీరికి అందరి మధ్యన ఆస్తి వివాదాలు ఏమన్నా ఉంటే ఈరోజు పరిష్కారానికి వస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం అనేది సూచిస్తుంది ఈరోజు. ఇక మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది అనేది చెప్పచ్చు. సుదూర ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. విద్యలో బాగా రాణిస్తారు విద్యార్థులు. ఈరోజు కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఈ మిథున రాశి వారికి కూడా ఈరోజు చాలా బాగుంది. ఇక కర్కాటక రాశి వారికి అయితే కనుక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ఈరోజు కొద్దిపాటి అనానుకూలతలు కనిపిస్తున్నాయి. ఆర్థిక ఒడిదుడుకులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. విద్యార్థులకైతే మధ్యస్థంగా ఉంటుంది. ఫలితాలు కొద్దిగా కష్టపడేదే కనిపిస్తుంది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. కొద్దిపాటి ప్రమాద సూచనలు ఉన్నాయి. సింహరాశి భాగస్వామ్య వ్యాపారాల్లో తీవ్రత ఉంటుంది. ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. రిలేషన్స్లో ఊహించని మార్పులు సంభవించవచ్చు. కెరీర్ పరంగా ఒత్తిడి ఉన్న ఫలితం దక్కుతుంది. కొద్దిపాటి ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు అయితే నెమ్మదిస్తాయి. ఈరోజు అంత అనుకూలంగా లేవు. సింహరాశి వారు కొద్దిపాటి జాగ్రత్తలుగా ఉండాలి. ఈరోజు అననుకూలతలే ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశి కోర్టు కేసులు, శత్రువులపై విజయాలు సాధిస్తారు. నరాల సంబంధించి ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది అనేది సూచిస్తుంది. ఈరోజు విద్యార్థులు మంచి విజయాలు సాధిస్తారు. వారి పరీక్షల్లో కానీ, ర్యాంకుల్లో కానీ. రిలేషన్స్లో చిన్నపాటి మనస్పర్ధలు అయితే కన్యారాశి వారికి ఈరోజు వచ్చే విధంగా ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. ఇక తులారాశి వారికి సృజనాత్మకత పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలకి, ముఖ్యంగా అమ్మకాలు, కొనుగోళ్ళకి చాలా మంచి రోజు. ఈరోజు మంచి లాభదాయకంగా ఉంది. రిలేషన్స్లో ఆనందం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి తులారాశి వారికి. ఈరోజు తులారాశి వారికి చాలా బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళకి గృహ సంబంధ మార్పులు చేసుకుంటాయి. గృహ సంబంధ మార్పులు, ఇంటికి సంబంధించిన మార్పులు ఏమన్నా సంభవించే అవకాశం ఉంది. వాహన లేదా ఇంటి మరమ్మతులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కెరీర్లో కీలక మార్పులు వస్తాయి ఈరోజు అనేది సూచిస్తుంది. కొద్దిపాటి మార్పులు కనిపించవచ్చు. విద్యార్థులకి కష్టపడితేనే ఫలితం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యస్థంగా ఉంటుంది. ధనుసు రాశి ధైర్య సాహసాలు పెరుగుతాయి. వీరికి ఈరోజు
మార్కెటింగు, కమ్యూనికేషన్ రంగాల వారికి అత్యంత అనుకూలం. ప్రయాణాలు అయితే లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలుకు చర్చలు అనేది సఫలమవుతాయి అనేది సూచిస్తుంది. ఈరోజు వీరికి కూడా మంచి అనుకూలతలే ఉన్నాయి అనేది సూచిస్తుంది. మకర రాశి ఆర్థికాభివృద్ధిపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఈరోజు మకర రాశి వారు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొద్దిపాటి సంయమనం పాటించడం అవసరం. కొద్దిపాటి విభేదాలు, అభిప్రాయ భేదాలకు అవకాశం. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అనుకూల సమయం. విద్యలో పురోగతి అయితే ఉంటుంది, విద్యార్థులకి బాగానే ఉంది అనేది సూచిస్తుంది. ఇక మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంది. కుంభరాశి ఈ కుంభరాశి వారు ఈరోజు శక్తివంతంగా ఉంటారు, కానీ మానసిక ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది. వ్యాపార నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. కెరీర్ పరంగా వీరు అందరి దృష్టిని ఆకర్షిస్తారు, మంచి అనుకూలతలే ఉంటాయి కెరీర్లో. విదేశీ ప్రయాణాలకి మార్గం అయితే కనుక వీరు చేసుకునే ప్రయత్నాలు సుగమం అవుతాయి ఈరోజు అని సూచిస్తుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి, తేలికగా వీరు ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనేది సూచిస్తుంది. ఇక మీనరాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. విదేశీ సంబంధాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. విద్యార్థులు పరధ్యానానికి గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు వారి దృష్టి మరలకుండా వారిని గుర్తించి వారికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచన. ఇక కోర్టు వ్యవహారాలు అయితే కనుక ఒక కొలిక్కి రావు, సాగదీయబడతాయి అనేది సూచిస్తుంది. ఇక ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ప్రభావాలు. అయితే చంద్రుడు నీచ స్థితిలో వృశ్చికంలో ఉండటం మూలంగా మానసిక ఆందోళనలు, ముఖ్యంగా కర్కాటక మీనరాశుల వారు వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పరిహారంగా శివాలయ సందర్శన లేదా ఓం నమః శివాయ జపం చేయడం శ్రేయస్కరం అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి క్లుప్తంగా చంద్ర ఆధారిత ఫలితాలు చాలా అక్యురేట్గా చెప్పడం జరిగింది. ఇది గోచార అంచనాలు మాత్రమే. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.